అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి పుట్టిన పాకిస్తాన్ పుట్టిన క్షణం నుండి భారతే తన ప్రథమ శత్రువుగా బతకడం ప్రారంభించింది. తమ దేశ ప్రజలకు ఉగ్గు పాలతో ఉగ్రవాదాన్ని రంగరిస్తూ పోస్తూ వచ్చింది. ఈ విధంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద కాలసర్పంలా తయారవుతూ వచ్చింది. మరి సర్పం శత్రువునే కాటేస్తుందా? దగ్గరగా ఉన్నావు దొరకరా నా కుయ్యా అని పెంచిన వాడిని కూడా కాటేస్తుంది. విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఉగ్రవాదం కుక్క కాదు, విషసర్పం. ఇది పాకిస్తాన్ పట్ల 100కి 110% నిజమవుతోంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కి మళ్ళీ ఇదే గతి పట్టింది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు పైన ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. మొన్న బుధవారం సాయంత్రం 4 గంటలకు గ్వాదర్ పోర్టుకు చెందిన అథారిటీ కాంప్లెక్స్ పై తుపాకులతోనూ బాంబులతోనూ ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లు శబ్దాలతో గ్వాదర్ పోర్టు దద్దరిల్లింది. కాసేపట్లోనే సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు వేగంగా అక్కడకు చేరుకుని ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు మరణించారు. బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోతానంటూ చాలా కాలంగా పోరాటం చేస్తోంది. ఈ విధమైన దాడులతో పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ బెలూచిస్తాన్కు చెందిన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అనే వేర్పాటువాద గ్రూపు ఈ దాడులకు దిగింది మేమే అంటూ ప్రకటించింది. ఈ గ్రూపుకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి బాధ్యతను వహించినట్టుగా తనకు తానే తెలుపుకుంది. దాడుల అనంతరం ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, ఓవైపు ఇరాన్, ఈ వైపు బలూచ్ వేర్పాటువాదులు పాకిస్తాన్ని తుపాకులు, బాంబులతో మోతెక్కిస్తున్నారు. పాకిస్తాన్కి తిక్కా తిమ్మిరి బాగా తీరిపోతున్నాయి. ఇప్పుడు ప్రశాంతమైన హిందూ దేశం భారతదేశంలో అశాంతిని సృష్టించడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ని భారత్ నుండి వేరు చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది, చేస్తోంది కూడా. ఎంతలా పాకిస్తాన్ తిక్కా తిమ్మిరి తీరిపోతున్నాయంటే 2023వ సంవత్సరంలో, ఈ ఒక్క సంవత్సరంలోనే పాకిస్తాన్లో 789 తీవ్రవాద దాడులు జరిగాయి. అంటే నమ్మగలరా? నిజం, ఇది నమ్మాలి మరి. ఇక ఇదే అంటే పాకిస్తానే ఓ పెద్ద ఉగ్రభూతం కాగా, ఈ భూతం ఉగ్రవాద నిరోధక చర్యలను జరుపుతూ ఉంటుంది దేశంలో. అంటే పాకిస్తాన్ భద్రతా దళాలు ఉగ్రవాదుల పైన చర్యలు జరుపుతూ ఉంటారు. ఇలాంటి చర్యల్లో 1524 మంది ఈ ఒక్క 2023వ సంవత్సరంలోనే చనిపోయారు. 1463 మంది గాయపడ్డారు. అంటే దేశం నిండా ఎందరు ఉగ్రవాదులు లుకలుకలాడుతూ ఉన్నారో చూడండి. అసలు ఈ దేశం పాపులేషన్ ఎంత, దీని సైజ్ ఎంత, ఇక్కడ ఒక్క సంవత్సరంలో జరిగిన దాడులు ఎన్ని, చచ్చిన వారెందరు అన్న లెక్క చూస్తే వామ్మో అని నోరెళ్ళబెట్టాల్సిందే. భారత్ పాకిస్తాన్ కంటే 4 రెట్లు పెద్దది. పాపులేషన్ విషయానికి వస్తే 141 కోట్ల దగ్గర భారత్ ఉంటే 28 కోట్ల దగ్గర పాకిస్తాన్ ఉంది. రెండింటికి అసలు పోలికే లేదు. మరి ఇంత పెద్ద దేశంలో ఎన్ని టెర్రరిస్ట్ అటాకులు జరిగాయి? 2023లో ఎందరు చనిపోయారు? ఒక్క సంవత్సరంలో కాదు, గడిచిన 10 సంవత్సరాల లెక్క తీసుకున్నప్పటికీ అసలు పాకిస్తాన్తో భారత్ సరిపోలదు ఈ విషయంలో. 10 కాదు, మరో 100 సంవత్సరాల లెక్క తీసుకున్నా పాకిస్తాన్లో జరిగే టెర్రరిస్టు దాడులకు సరిపోలదు. అబ్బో, ఈ విషయంలో పాకిస్తాన్ టాప్ లెవెల్లో ఉందనుకోండి. నన్ను ఈ విషయంలో కొట్టే మొనగాడే ఇంకా పుట్టలేదు అంటూ లెఫ్ట్ రైట్ అంటూ ముందుకు సాగుతోంది. అది లెక్క. కోడిని పెంచుకుంటే గుడ్డు పెడుతుంది, ఆవును పెంచుకుంటే పాలిస్తుంది, పామును పెంచుకుంటే ఏం చేస్తుంది? కాటేస్తుంది. పాకిస్తాన్ పాములను పెంచుకుంది, ఆ పాములు భారత్ను కాటేస్తాయి అనుకుంది. కానీ పాములకు నీనా భేదం ఏమీ ఉండదప్ప. అందుబాటులో ఎవరుంటే వారికి వేస్తాయి కాట్లు. గ్వాదర్లో జరిగింది అదే. గ్వాదర్కి సంబంధించిన ఇమేజ్ని ఇచ్చాను చూడండి. గ్వాదర్ అనేది బలూచిస్తాన్కు చెందిన ఒక పోర్టు. మ్యాప్ చూడండి. ఇలా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులను పంచుకుంటూ ఉంటుంది బలూచిస్తాన్. బలూచిస్తాన్ చరిత్ర చాలా ప్రాచీనమైనది. సింధు వ్యాలీ సివిలైజేషన్ మొదటి దశలకు చెందిన కాలం నుండి బలూచిస్తాన్ చరిత్ర ఉంది. 1947లో వచ్చిన స్వతంత్రానంతరం బలూచ్ పాకిస్తాన్లో భాగమైంది. అప్పటి వరకు బ్రిటిష్ రాజులో ఒక భాగంగా ఉండేది. అప్పటి నుండి స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరం నుండి అంటే 1948, 58, 59, 62, 63, 73, 77లలో క్రమం తప్పకుండా బలూచ్ జాతీయవాదులు తిరుగుబాట్లు చేశారు. మా ప్రాంతం మాకు కావాలి, మా దేశం మాకు కావాలి, మా దగ్గర ఉన్న వనరులపైన మాకే అధికారం ఉండాలి అనే విషయంగా
ఈ పోరాటాలు చేశారు. అయితే ఈ పోరాటాలు 77వ సంవత్సరం నుండి 2002వ సంవత్సరం దాకా ఈ మధ్యలో కాస్త తగ్గాయి. అయితే 2003 నుండి మళ్ళీ కొత్త రకం ఉగ్రవాద సంస్థలు పుట్టుకు వచ్చి తిరుగుబాట్లు జోరందుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోను భారత్లోని అనేక ప్రాంతాలలోనూ ఉగ్రవాద దాడులకు పాకిస్తానే కారణం అని మనం అంటూ ఉంటాం కదా. ఇదే విధంగా 2015 జూన్ 8వ తేదీన ఒక విలేకరుల సమావేశంలో అప్పటి బలూచిస్తాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఈయన భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకులో ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాడు అన్నాడు. ఇంకా స్పాంగ్లీ మరియు ఖలీదుల్లోని సైనిక స్థావరాలపై చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం రద్దు చేసుకోవాలి అంటూ జరిగిన దాడులకు నరేంద్ర మోడీ కారణం, వారి రాయే కారణం, వీరే బాధ్యత వహించాలి అన్నాడు. చూశారా, పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేర్పాటువాదులు జరిపే ఉగ్రవాదుల వెనక మన ప్రధానో లేకపోతే రానో ఉన్నాయట. మనలో మాట గాని ఆహా ఉండకూడదా ఏంటి? ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఉష్ణం ఉష్ణేన శీతలం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న నానుడిని మన వాళ్ళు పాటిస్తున్నారో ఏమో మరి. పాకిస్తాన్ ఉగ్రభూతానికి పొగబెట్టి తరిమేయాలంటే ఏవేవో ఎత్తులు తాయెత్తులు ప్రయోగించాలి కదా మరి. అయితే మొన్న గ్వాదర్ పోర్టు పైన జరిగిన దాడే మొదటిది కాదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 62 బిలియన్లతో ఈ విస్తృత ప్రాజెక్టులని చైనా పాకిస్తాన్లు నిర్వహిస్తున్నాయి. ఈ సిపిఈసి ఆధ్వర్యంలోనే చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో వేలాది మంది చైనా కార్మికులు, ఇంజనీర్లు పాకిస్తాన్లో అంటే గ్వాదర్లో కూడా పనిచేస్తున్నారు. అయితే బలూచిస్తాన్లోని తీవ్రవాద గ్రూపులు ఈ సిపిఈసిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిల్లోని BLA అని పిలిచే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటుంది. యాక్చువల్గా ఈ సంస్థని పాకిస్తాన్ ప్రభుత్వం గతంలోనే బ్యాన్ చేసింది. రావణాసురుడికి రంకు మొగడిలా భలే తగులుకున్నారులే పాకిస్తాన్కి వీరు. పంచొకరు, పిలకొకరు, తోలొకరు, తొక్కొకరు సమ్మగా వలుస్తూ ఉంటే ఉగ్రభూతమైన పాకిస్తానే మాపై ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు వా అంటూ ఏడుస్తూ ఉంటే భలే వెరైటీగా ఉంది మరి ఇప్పుడు. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే గ్వాదర్ పోర్టులో కూడా చాలా మందే చైనీయులు ఉన్నారు. లక్కీగా వారి దాకా కాల్పులు వెళ్ళలేదు. వెళ్ళక ముందే భద్రతా బలగాల చేతుల్లో 8 మంది చనిపోయారు. భద్రతా దళాలలోని 2 కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో చైనా వాళ్ళు మాత్రం బతికి బయటపడ్డారు. పోయిన ఏడాది కూడా గ్వాదర్లో 2 బలూచ్ తీవ్రవాదులు 23 మంది చైనీయులతో వెళుతున్న కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే అప్పుడు కూడా భద్రతా దళాలు వారిద్దరిని చంపివేశాయి. చైనీయులు అమ్మయ్య బతికిపోయాము అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ దాడికి కూడా BLAకి చెందిన మజీద్ బ్రిగేడే కారణం. ఇదే విధంగా 2019లో కూడా ఓ పెద్ద దాడి జరిగింది. ఒక లగ్జరీ హోటల్పై 3 తీవ్రవాదులు దాడి చేసి ఒక పాకిస్తాన్ నేవీ ఆఫీసర్తో సహా 5 వ్యక్తులను చంపివేశారు. ఈ దాడిని కూడా BLAనే చేసింది. బలూచులు ఎందుకు ఇంతలా పాకిస్తాన్ చైనాల పిక్కలు పీకుతూ వెంటబడుతున్నారు? సిపిఈసిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు, బెలూచిస్తాన్లో చైనీయుల ఉనికిని ద్వేషిస్తున్నారు అంటే పాపం వీరి కారణం వీరికి ఉంది. 1948 దాకా భారత్లో ఒక ప్రాంతంగా ఉన్న ఈ బెలూచిస్తాన్ కాస్త పాకిస్తాన్లో కలపబడింది. ఇలా కలపబడటం బలూచ్ ప్రజలకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అనే విషయాన్ని కూడా ఆ రోజు ఎవ్వరూ లెక్కలోకి తీసుకోలేదు. ఇక అప్పటి నుండే వేర్పాటు పోరాటాలు మొదలయ్యాయి. అదీకాక బలూచిస్తాన్ ప్రాంతం ఒక అద్భుతమైన సహజ వనరులు, నిధులు గల ప్రాంతం. ఇక్కడ ఆయిల్, కోల్, గోల్డ్, కాపర్ అండ్ గ్యాస్, సల్ఫర్, క్రోమైట్, ఐరన్, బాక్సైట్, మార్బుల్, క్వార్ట్జైట్, లైమ్ స్టోన్ మొదలైన ఖనిజాలకు ఇక్కడ విస్తృత నిల్వలున్నాయి. ఖనిజాలు ఒక్కటే కాదు, ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ అంతటితో పోలుస్తూ పండ్ల బుట్ట అని పిలుస్తారు. ఇక్కడ ద్రాక్ష, చెర్రీస్, బాదం, పీచ్, దానిమ్మ, నేరేడు, ఖర్జూరాలు పాకిస్తాన్ మొత్తం పైననే 90%, 60%, 70% ఇక్కడే పండుతాయి. ఇంతేకాక దీనికి పొడవాటి తీర ప్రాంతం కూడా ఉంది. ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది అంటే ఇక్కడ మత్స్య రంగం పెద్ద ఎత్తున ఉంటుందనే అర్థం కదా. కనీసం 4 లక్షల మందికి ఈ శాఖ ఉపాధిని కల్పిస్తూ ఉంటుంది. ఇంతటి వనరులు ఉన్న ప్రాంతం అయినా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వారి సంపద వారికి చెందటం లేదు, చెందనివ్వటం లేదు పాకిస్తాన్. పాకిస్తాన్లోని మిగతా అన్ని ప్రావిన్సులలోకి అత్యంత పూరెస్ట్ ప్రావిన్స్ ఏదండి బాబు అంటే బలూచిస్తానే.
మొన్న మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కొందరు ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. అంతకు క్రితం జమ్మూ కాశ్మీర్లో నిత్యం అలాగే అరిచేవారు. కేరళ, బెంగాల్ ఇంకా అనేక చోట్ల పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ ఏదో ఇంద్రుని అమరావతి అన్నట్టు ఇక్కడి వారు కొందరు పడి చస్తూ ఉంటారు పాకిస్తాన్ అంటే. మరి పాకిస్తాన్ అక్కడి బలూచ్ ముస్లింలను ఏం చేస్తోంది? పాపం వారి సంపదను లాక్కుంటోంది. తాము లాక్కోవడమే గాక చైనా వారిని పిలిపించి వారికి అప్పగిస్తోంది. తమ బలూచ్ ప్రజలకే పంగనామం పెడుతోంది. పేదరికంలో మొదటి స్థానంలోకి వారిని తొక్కివేస్తోంది. ఇక ఇక్కడ మన దగ్గర ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని గనక పాకిస్తాన్కి తోలితే వీరికి గుప్పెడు మెతుకులన్నా కనీసం గ్లాసుడు నీళ్లన్నా ఇస్తుందా పాకిస్తాన్? ఇక ఈ విషయంగా వీరికే అర్థం కావాలి. ఇలాంటి పాకిస్తాన్ పాము బుద్ధిని చూసిన బెలూచులు మొదట మా ప్రాంతం వనరులపై మాకు హక్కు కావాలి అంటూ పోరాటాలు మొదలుపెట్టి చివరికి మాకు ప్రత్యేక దేశమే కావాలి అనే స్థాయికి ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్కి ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లు, ఇటు బలూచులు బాగా మధ్యలో వాయిస్తున్నారు. మొన్న గ్వాదర్ పోర్టుపై 8 మంది బలూచ్ మిలిటెంట్ల దాడి, వారి మరణాలకు సంబంధించిన ఘటన వెనక కారణాలు ఇవి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.